ఇల్లు గెలిచి రచ్చగలవన్నారు మన పెద్దలు. మన ఇంట్లో పరిపాలించకుండా పక్కన వాళ్ళకి వాక్యం చెప్పకూడదు. మన ఇంట్లో మన భార్యని, మన పిల్లల్ని, మన తల్లిదండ్రుల్ని, మన గృహంలో ఉన్న వారందరినీ పరిపాలించగలిగినప్పుడే బయట అధికారం చూపించడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మన దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మన పిల్లలే మన మాట వినలేదనుకోండి, బయట పిల్లలు మన మాట వినాలని ఎలా కోరుకుంటాం? అండ్ ఇంకోటి, మన కింద ఉన్న వారిని మనం పోషించాలి. ఖాళీగా తిరగకూడదు, పోషించాలి. వాళ్ళు, మన పిల్లలు, మన భార్య, వాళ్ళు మంచి ఆహారం తినాలి, మంచి వసతులు కలిగి ఉండాలి. అలా లేకపోతే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఇంత నమ్ముకుని వాళ్ళ పిల్లల్ని పోషించలేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకోలేరంటే దారుణమైన స్థితి. మన దేవుడి నామానికి అవమానం కలిగించి ఏదైనా సరే అది మనలో ఉండకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. సంరక్షించాలంటే ఇంట్లో ఉన్న వారందరినీ కూడా కాపాడుకోవాలి, పోషించుకోవాలి, ప్రేమించాలి. ఇంట్లో ఉన్న వారికి వాక్యాన్ని చూపించి, వాక్యాన్ని తెలియజేసి వారిని కాపాడాలి. అలా కాపాడుకున్నవాడు అద్భుతంగా దేవుని యొక్క కృపను పొందుతాడు. అలా చేయకపోతే విశ్వాసం త్యాగం చేసిన వాడు అవుతాడు. ఒక్క పూట కూటి కోసం ఏశావు ఎలాగైతే తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడో మనం కూడా మన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్న వారం అవుతాం. ఎలాంటి పరిస్థితులైనా మన ఇంటి వారిని పోషిస్తూ, మన ఇంటి వారికి ఎగ్జాంపుల్ ఉంటూ దేవుని నామానికి మహిమ కలిగించే వారిగా ఉన్నాం. గాడ్ బ్లెస్.